అనియా అనియా వదిన అన్నయ్య మీ అన్నయ్య లోపల ఉన్నారు తిరుమల. లోపల అనియా 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 ఏరా ఏం అలా అరుస్తున్నావు? నాకు జాబ్ వచ్చిందిరా. ఓ కంగ్రాచులేషన్స్ రా. టెస్ట్ పాస్ అయిపోయినా అనియా. ఓకే సూపర్. కానీ ఒక 2 లక్షలు కడితే మొత్తం జాబ్ అంతా వస్తుంది, మొత్తం సెటిల్ అయిపోతాం, ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోతాం. అంత అమౌంట్ నా దగ్గర ఎక్కడదిరా? ఎలాగైనా సెట్ చేయనయ్యా, లేదంటే కొంచెం వదిన అడగన్నయ్యా. అయినా మీ వదిన సంగతి నీకు తెలిసిందే కదరా. మీ వదినకి ఏమైనా చెప్తే ఇంకేమైనా ఉంటుందో గోల్ గోల్ చేస్తాను. సరే నేను ఏదో ఒకటి నేనే చూసి సెట్ చేస్తాను, సరేనా? సరేరా అనియా. వదిరా నాకు జాబ్ వచ్చిందిరా, మంచి ప్యాకేజ్ కూడా వస్తుందిరా. ఓ కంగ్రాచులేషన్స్ రా. మరి నీకు అంత అమౌంట్ ఎలా సెట్ అయింది? ఇదిగో తిరుమల, ఈ గోల్డ్ పెట్టి నీకు ఎంత మనీ కావాలో అంత తీసుకొని ఫస్ట్ జాబ్ లో వెళ్ళి జాయిన్ అవ్వు, ఓకేనా? సారీ బుజ్జి, నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. నేను ఎంత హెల్ప్ చేస్తావు నిజంగా అనుకోలేదు. థ్యాంక్స్ వదినా, కరెక్ట్ టైం డబ్బులు సెట్ చేసావు. వదినమ్మ వదినమ్మ అని ప్రేమగా పిలుస్తావు. వదినమ్మ అంటే అమ్మతో సమానం. నువ్వు లైఫ్ లో సెటిల్ అవుతావు అంటే అంతకన్నా ఏం కావాలి చెప్పు? ఏది ఏమైనా చివరికి మనంతా ఒకే ఫ్యామిలీ. ఏమైనా కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటే ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ.